డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్. మ్యూచువల్ ఫండ్స్లో ఎన్నో రకాల ఫండ్స్ ఉన్నాయి. ఈక్విటీ అని, డెప్ట్ అని, లేదా హైబ్రిడ్ అని, ఇలా కొన్ని రకాల ఫండ్స్ ఉన్నాయి. అలాగే ఈ మధ్య ఇంటున్న పదం లిక్విడ్ ఫండ్స్. లిక్విడ్ ఫండ్స్ అంటే ఏంటి? వాటి రిటర్న్స్లో ఏమన్నా ఎక్కువ వస్తాయా? అండ్ వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు. రీసెంట్ టైమ్స్లో లిక్విడ్ ఫండ్ గురించి ఎక్కువ వింటున్నాం మనం. అవును. లిక్విడ్ ఫండ్ ఏంటంటే జస్ట్ లైక్ నీ బ్యాంక్ సేవింగ్ అకౌంట్. అంటే నీ దగ్గర ఏదైనా ఎక్సెస్ మనీ ఉండి మన సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఉంచుకునే బదులుగా ఆ అమౌంట్ని తీసుకెళ్ళి మన మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కొంచెం ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయగలుగుతావు. దీంట్లో మార్కెట్ రిస్క్ ఉండదు. ఓకే. వాలటైల్ ఏముండదు. నీ ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా నెగిటివ్లోకి వెళ్ళదు. ఓకే. అందువల్ల ఎక్కువ మంది వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న మనీని లిక్విడ్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఎవరెవరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇలాంటి ఫండ్స్లో అంటే ఎక్కువ కార్పొరేట్స్. ఓకే. కార్పొరేట్ దగ్గర వాళ్ళ ఎంప్లాయీ శాలరీస్ ఇవ్వడానికో లేకపోతే వేరే బిల్స్ పే చేయడానికో రకరకాల అవసరాల కోసం వాళ్ళ దగ్గర ఆల్రెడీ మనీ వాళ్ళ అకౌంట్లో ఉంటుంది. ఓకే. వాళ్ళ కరెంట్ అకౌంట్లో ఉన్న మనీకి ఆ బ్యాంక్ వాళ్ళ పర్టికులర్ బ్యాంక్ 0 రిటర్న్స్ ఇస్తుంది. అదే లిక్విడ్ ఫండ్లోకి ఆ అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేస్తే దగ్గర 7% వరకు రిటర్న్ జనరేట్ చేస్తున్నాయి. ఓకే. ట్యాక్స్ అనేది సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఉండి అక్కడ ఇంట్రెస్ట్ జనరేట్ చేసినా ఒకటే ట్యాక్స్ ఉంటుంది, లిక్విడ్ ఫండ్లో కూడా ఒకటే ట్యాక్స్ ఉంది. ఓకే. కానీ బ్యాంక్ అకౌంట్స్లో 2 పాయింట్స్ అంటే కరెంట్ అకౌంట్లో అయితే నీకు 0 రిటర్న్ ఇస్తున్నాడు. అదే మన సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఉంటే 2.7% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. అదే లిక్విడ్ ఫండ్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే దగ్గర 7% వస్తుంది. ఎప్పట్లో అంటారు? అంటే నేను టైం పీరియడ్ ఉంటుంది కదా. దీంట్లో టైం పీరియడ్ ఏముండదు. నువ్వు ఎన్ని రోజులు ఈ ఫండ్లో ఉండాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. నీకు మనీ ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 వర్కింగ్ డే బిఫోర్ కనుక మీరు విత్డ్రాల్ చేసుకుంటే ఓకే మీ సేవింగ్ అకౌంట్లో మీ రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. దీంట్లో ఎలాంటి రిస్క్ లేదు, ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ కూడా నీ ప్రిన్సిపల్ని ఏమీ ఎప్పుడు ఎఫెక్ట్ చేయదు. నీ రిటర్న్స్ కూడా లాస్ట్ 1 year 3 years తీసుకుంటే ఏ రోజు కూడా నెగిటివ్లోకి వెళ్ళలేదు. సార్, ఇప్పుడు ఇందులో ఏ టైప్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి? అంటే పర్టికులర్ సెక్టర్ అని ఇప్పుడు మిడ్, లార్జ్ ఈ రకంగా చెప్తుంటారు కదా. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లిక్విడ్ ఫండ్లో ఎలాంటి స్టాక్స్ ఉండవు. ఈక్విటీ మార్కెట్తో సంబంధం లేని ప్రోడక్ట్ ఇది. డెట్ మార్కెట్ అంటాం మనం వీటిని. డెట్ మార్కెట్లో కూడా గవర్నమెంట్కి కానీ లేకపోతే కొన్ని పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి వీళ్ళు లెండింగ్ ఇస్తారు. 3 monthsలో నాకు ఇంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి, 2 monthsలో ఇంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అన్న టైప్లో వాళ్ళకి వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ షార్ట్ టర్మ్ అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వాళ్ళకి మనీ లెండింగ్ ఇస్తారు. ఓకే. దాని ద్వారా ఇంట్రెస్ట్ని వీళ్ళు అక్యుములేట్ చేసుకుంటారు. దాని ద్వారా ఫండ్లో రిటర్న్ జనరేట్ చేస్తారు. ఇదంతా కూడా టాప్ కంపెనీస్కి ఇస్తారు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ కూడా సిమిలర్గా బ్యాంక్ ఎఫ్డి దగ్గరలోనే ఉంటుంది. మీకు ఉదాహరణగా మనం మాట్లాడుకుంటే సపోజ్ మీకు 1 లక్ష రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి. ఎస్బీఐలో వాళ్ళు మీ సేవింగ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ 2.7%. అంటే 1 లక్ష రూపాయలని కనుక మీరు సంవత్సరం పాటు మీరు సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఉంచితే మీకు 2,700 రూపాయలు వాడు ఇంట్రెస్ట్ పే చేస్తాడు. అదే అమౌంట్ని కనుక మీరు లిక్విడ్ ఫండ్లోకి మార్చగలిగితే మీకు దగ్గర 7,000 రూపాయల వరకు లాభం వస్తుంది. ఓకే. ఈ డిఫరెన్స్ని మనం రూపీస్లో పర్ డే క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుందంటే మీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో అంటే మీ 1 lakh పర్ డే 7 rupees రిటర్న్ జనరేట్ అవుతుంది. ఓకే. అదే లిక్విడ్ ఫండ్లో అయితే 19 rupees వస్తుంది. చాలామంది ఈ డిఫరెన్స్ తెలియక సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుంది అందరికీ. కొంచెం ఎక్స్ట్రా మనీస్ ఏమైనా ఉంటే కనుక మ్యూచువల్ ఫండ్లో లిక్విడ్ ఫండ్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం, దాని ద్వారా కొంచెం ఎక్స్ట్రా మనీ మనకి అక్యుములేట్ అవుతుంది అని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. బేసిక్గా ఎవరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు మనీని? ఏదో మన ఇన్వెస్ట్మెంట్స్ మీద మన రిటర్న్స్ వచ్చినాయి, లేదా ఒక ఎఫ్డి మెచ్యూర్ అయింది, నెక్స్ట్ 1 monthలోనో 2 monthsలోనో 3 monthsలోనో పిల్లలకు ఫీజు కట్టాలి, మళ్ళీ ఎఫ్డి చేయలేడు. అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎఫ్డి చేస్తే మళ్ళీ వాడు మధ్యలో డిస్కంటిన్యూ చేస్తే కనుక ఏదైతే బ్యాంకర్ డిస్కంటిన్యూ ఛార్జెస్ వస్తాడు. లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని ఎక్కువ మంది ఏం చేస్తారు, వాటిని సేవింగ్ బ్యాంక్లో ఉంచుకుంటారు. అలాంటి వాళ్ళకు ఉపయోగం. ఓకే. అట్లాగెళ్ళైతే ఏదో ఎంప్లాయీస్ శాలరీస్ ఉన్నాయి,
వాడికి ఒక 10 రోజుల ముందే ఆ కంపెనీకి పర్టికులర్ కంపెనీకి అమౌంట్ బిల్ అయిపోయింది, వాళ్ళ కంపెనీలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఉంది, కానీ వాళ్ళ కరెంట్ అకౌంట్లో బ్యాంక్ ఉండటం వల్ల వాళ్ళకి 0 రిటర్న్ వస్తుంది అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా లిక్విడ్ ఫండ్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ మనీ 24 అవర్స్ వర్క్ అవుతూ ఉంటుంది. మీరు పని చేస్తున్నా పని చేయకపోయినా మనం రెస్ట్లో ఉన్న టైంలో కూడా మీ మనీ పనిచేస్తూ ఉంటుంది, రిటర్న్స్ జనరేట్ చేయగలుగుతుంది. ఓకే సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఈ ఫండ్లో లిక్విడిటీ ఎక్కువ ఉంది. అంటే నచ్చిన సమయంలో ఏదైనా ఎమర్జెన్సీ అయినా వితిన్ 3 వర్కింగ్ డేస్లో తీసుకొచ్చని చెప్పారు. ఇప్పుడు అలా కాకుండా ఇది లాంగ్ టర్మ్కి బాగుంటుంది అంటారా ఇన్వెస్ట్మెంట్కి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది అంటారా? యాక్చువల్గా లిక్విడ్ ఫండ్ అనేది మన మనీని షార్ట్ టర్మ్ కోసం పార్క్ చేయడానికి మాత్రమే వాడుకుంటాం. ఓకే, ఎక్కువ మంది. కొంతమంది లాంగ్ టర్మ్ కూడా అలాగే కంటిన్యూ చేసే వాళ్ళు ఉండొచ్చేమో, కానీ చాలా సందర్భాల్లో షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఈ ఫండ్ వాడుకోవచ్చు. ఓకే. దాంతోపాటు ఎమర్జెన్సీ ఫండ్ మనం మాట్లాడేటప్పుడు ఏ ఫైనాన్షియల్ ప్లానర్ అయినా ఏం చెప్తా అంటే 6 to 9 months వరకు మీ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఏమన్నాయో ఆ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ని మీరు ఎమర్జెన్సీ ఫండ్గా ఒక చోట ఉంచండి అని చెప్తున్నారు. అలాంటి ఎమర్జెన్సీ ఫండ్ని కూడా పార్క్ చేయడానికి కూడా ఈ లిక్విడ్ ఫండ్ ఉపయోగపడుతుంది. మోర్ దెన్ 1 year అంటే నేను సజెస్ట్ చేయను, కానీ 1 day నుంచి 1 year వరకు కూడా ఈ లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మీకు ఇమీడియట్గా ఎప్పుడైనా లిక్విడిటీ అవసరం ఉంటే కనుక మీరు తెచ్చుకుంటే బాగుంటుంది. అంటే షార్ట్ టర్మ్కి బాగుంటుంది అని చెప్పి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్.